పేరు మల్లేశ్వరి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనా? ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్ముతారా? కూరగాయలు అంటే పొలం నుంచి పండించుకుంటాం. ఏం పండిస్తారన్న? టమాటా, క్యాలిఫ్లవర్ కూరగాయలు అన్నీ పండిస్తాం. అట్లా దిగుబడి మంచిగా వస్తుందా మరి? దిగుబడి ఉంది కానీ రేట్లు లేవు. ఏ కూరగాయలకు రేట్లు లేవు. రేట్లు లేవా? ఎందుకు అట్లా? ఇదే ఎందు గురించి అంటే ఎందుకు గురించో వాళ్ళు ఎక్కువ వస్తుందా మరి ఎట్లా అని కానీ ఎట్లా అయితే ఏం లేదు. ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్? ఏం చేస్తారు ఏం లేదు. ఏం పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అంటే ఏ పథకాలు వస్తలేవు. 6 గ్యారెంటీలు అమలు చేసినట్టుగా ఢిల్లీ పోయి చెప్తుండ్రు. ఏం అమలు చేసారు? బస్ ఒకటి, ఆ కరెంట్ ఒకటి చేసారు. ఇంకేం చేసారు? ఆ రుణమాఫీ కొంతమందికి అయినా కొంతమంది కాలేదు. ఇంకా తెచ్చుకున్నాం. ఎంత? ₹1,00,000 తెచ్చుకున్నాం. ₹1,00,000 తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాం. కాలేదు ఇంకా. కాలేదు. ఎందుకంటే ఇక బ్యాంకు ప్రాబ్లం అంటారు. అది బ్యాంకు ప్రాబ్లం. ఇట్లయితే పరిస్థితి నేను ఇవాళ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. అయితే మరి ఇట్లా చేసినప్పుడు అయితేనే ఉంటాయి కదా. ఎందుకు రైతులు ఎందుకు ధైర్యం కోల్పోతున్నారు? పెట్టిన పెట్టుబడి వస్తలేవు. పెట్టిన పెట్టుబడి వస్తలేవు. అవి ఏం చేస్తాం మరి? మందులు కొట్టినాయి, మందులకు రేట్లు ఎక్కువైపోయినాయి, మసాలాకు రేట్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఏం చేస్తాం? అట్లా రైతు బంధు కూడా వస్తలేనట్టు. రైతు బంధు అసలు లేదు. ఈ రేవంత్ రెడ్డి వస్తుంది మొత్తమే లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తమే లేదు. మరి 15,000 ఇస్తా అంటారు కానీ 15,000 అంటారు. 15,000 లేవు, 12,000 అంటారు. 12,000 లేవు, 10,000 గిట్ల లేవు. 10,000 లేవు. ఇంక 15,000 ఎడికి వస్తాయి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది టెన్షన్ గా వచ్చినాయి. 10,000 వస్తుంది. ఆసరా అయ్యేది. ఆసరా పెన్షన్ వస్తుంది. రైతు బంధువులకు ఇబ్బంది అవుతుందా? రైతు బంధువులకు ఇబ్బంది కదా మరి. వీటికి మందులకు రేట్లు ఎక్కువ అయిపోయింది. మరి రేట్లు లేవు. అదే ఉంటుంది కదా. ఆసరా అవుతుంది. అది లేదు. మరి ఇక్కడ ఇట్లుంటే పరిస్థితి ఢిల్లీ పోయి అన్ని అమలు చేసాం తెలంగాణలో అంటున్నారు కానీ ఏం అమలు చేసిరో ఏం చేస్తారో కానీ ఇక ఏమీ కాలేదు. ఇంకా పర్లేదు. ఏం కాలేదు. రైతుల పరిస్థితి ఏంది మరి? అంతా ఆగమాగమే ఉంది కదా. ఇబ్బందులు పడుతున్నారు అనుకోవచ్చు. చాలా ఇబ్బందులు పడుతారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి? ఇక చేస్తారా చేయరా మరి ముంగడ చూస్తే తెలుస్తుంది. అంతే. మరి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా రైతన్నలు. మరి మరి ఏం చేస్తామన్నా? ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు వస్తలేవు. ఏం చేస్తాం? తప్పదు కదా. ఇప్పుడు మానసిక ఒక రైతుకు రుణమాఫీ అయింది, ఇంకొక రైతుకు రుణమాఫీ కాకపోవడం మనసు అనేది ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఒకటి ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పంట పండించడా ఇప్పుడు ఏంటంటే రేటు ఉన్నప్పుడేమో దిగుబడి కాదు, దిగుబడి వచ్చినప్పుడు రేటు రాదు. అట్లా ఇప్పుడు అన్నిట్లో మందులో కూడా డోసులో బోసులో అన్నిట్లో తగ్గించాడు. ఇప్పుడు మందుల షాప్లోకి వస్తే ఒక 1 లీటర్ మందు తీసుకున్నాం అనుకో, డబ్బులు చేయమంటాడు. డబ్బులు చేస్తే ఏం వస్తారు, ఏం పని చేస్తారో తెలుసా. అన్నిట్లో డోసు తగ్గించాడు. అన్ని కాలేదు, రుణమాఫీ కాలేదు. 2,20,000 ఉన్నది, కాలేదు. 2,00,000 లోపు ఉన్న వాళ్ళకి కూడా కాలేవు. మొన్న కొంతమందికి అయినాయి. ఇప్పుడు అప్పుడు సర్వే చేసి కొంతమందికి అయినాయి. మొన్న కొంతమందికి అంటే ఇప్పుడు సగం మందికి అయినాయి, మళ్ళీ సగం మందికి కూడా కాలేవు. మళ్ళీ ఏదంటే బ్యాంక్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, ఆధార్ కార్డు ప్రాబ్లము, ఇది అనేది చెప్తున్నాడు. అట్లనే బొంకుడే పోతున్నాడు అంతే. ముఖ్యమంత్రి చేసేసినాం, అందరికి ఇచ్చేసినాం. ఏడ చేసిన సార్ ఇప్పుడు 40%, 60% అయింది అనుకో, 40% కాలేదు రుణమాఫీ. సర్వే చేసినాడు అట్లే ఉండాలి. ఆదిలాబాద్ లో ఒక రైతు కూడా ఆత్మహత్య మరి చేసుకుంటారు సార్. ఇప్పుడు మానసికంగా ఒక రైతుకు వచ్చిందంటే ఇంకో రైతు రాకపోతే మానసికంగా చేస్తాడు. ఏం చేస్తాడు మరి అట్లా. మరి అప్పులు ఎక్కువ మరి. అరే ఆయనకు వచ్చే నాకు రాకపోయా అన్నట్లు అదో మానసికంగా ఉంటుంది. సరిగ్గా పంట వండక, సరిగ్గా ఉండగా, ఆహారంగా లేక అట్లా. రైతు బంధు కూడా రైతు బంధు 21 రూపాయి కూడా వాళ్ళలేదు ఇప్పటి వరకు. మళ్ళా ఇప్పుడు వార్తలు ఏం చెప్తాడంటే వచ్చే ఇప్పుడు 26 తారీఖు నుంచి వస్తాయి అంటాడు. ఏం వస్తాయి లేకుంటే లేవు. 6 గ్యారెంటీలు ఇస్తున్నా మరి ఢిల్లీకి పోయి 6 గ్యారెంటీలు ఏడే అయినాయి. ఖాళీ ఒకటి బస్సు ఒకటి ఏంటంటే కరెంట్ ఒకటే 2 పాస్ అయినాయి అనుకో. అన్ని సగం సగమే ఉన్నాయి అంతే. ఢిల్లీ పోయి చెప్తున్నాడు కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు మరి చెప్పడా మరి ఏం చేస్తాడు? ఢిల్లీకి పోయి చెప్తాడు. ఇచ్చాడు, సగం ఇచ్చాడు, చెప్తున్నాడు. ఇంకేంది అంతే. ఇప్పుడు అందరికి క్లియర్గా అయితేనే కదా, క్లియర్గా అయితేనే అది సక్రమంగా అవుతుంది అన్నట్లు.
ఇప్పుడు అందరికి క్లియర్ గా ఉంది, మరి ఎట్లా చెప్తారు ముఖ్యమంత్రి అయినా? మరి చెప్పొద్దు, యాక్చువల్ కంటే చెప్పొద్దు మరి. అన్నీ మొత్తం కంప్లీట్ అయిందంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు 100% హరీష్ రావు ఏమంటాడు, 195% నాకు చూపెట్టు, ఒక 5% అంటే ఎట్లన్నా మిస్టేక్ అయితే ఎవరిదన్నా చూపెట్టి నేను రాజీనామా చేస్తా అంటుండే హరీష్ రావు. ఈయనేమో 60% రుణమాఫీ అయింది, 40% ఇంకా రుణమాఫీ కాలేదు. నీకు బాగానే తెలుసు అంటే హరీష్ రావు అన్నది వీళ్ళందరూ అంటే పొలిటికల్ చూస్తావా? పొలిటికల్ చూస్తాము, టీవీ చూస్తాము, అన్ని చూస్తాం మేము, అన్ని చూస్తాం. వీళ్ళేమో హరీష్ రావు రాజీనామా చేయండి అంటాడు, రాజీనామా చేయమంటే హరీష్ రావు అంటాడు నాకు 95% ఇప్పుడు ఒక 5% అలగొచ్చాయి రైతు కన్నా. 90% చూపెట్టారా కదా, ఇంతవరకు 60% అయింది, 40% కానే కాలేదు. 60% అయింది, 100% అయిందని ముఖ్యమంత్రి 100% ఏడైంది, కానే కాలేదు. ఇప్పుడు సర్వే చేయమని ఊరు సర్వే చేయమని ఎంతమంది తెలుస్తుందిగా. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా కాలేవు. ఇక రేవంత్ రెడ్డి ఏమో మీది కట్టుండి చేస్తా అంటాడు. ఆయన తుమ్మెల నాగేశ్వరరావు మంత్రి కట్టకుండి కావు అంటాడు ఆయన అంటాడు. ఎవరి మాట నమ్మాలి చెప్పు? ముఖ్యమంత్రి ఒక మాట ఉంటుంది, మరి ఎట్లా చెప్పియా? ఏం చెప్తే మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? అదే చెప్తాడు, 2 లక్షల పైన వాళ్ళకి కట్టుండి చేస్తా అంటాడు. మొన్న తప్పు లోపలు ఉన్నాయి, 3 నెలల సంధి చేసుకుంటూ వస్తే సగంలో సగం పాస్ అయినాయి. అదే ఆధార్ కార్డు తప్పు, ఏదో ఆధార్ లింకులే బ్యాంకులే తప్ప ఏదో అట్లా. ఇక అందులో కూడా సగం మందికి మాఫీ కాలేము. మళ్ళా సగం మంది ఉన్నారు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, అడ్డే ఉన్నారు అన్నారు. ఏం లేదు. ఇక మళ్ళా చేస్తా అంటే మళ్ళీ ఇట్లనే జరుపుకుంటూ పోతుంటాడు. ఇక అది పరిస్థితి అంతే. మార్పు కావాలని ఏది మార్పు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అన్న? ఇప్పుడు ఆఫీసర్ పంపిస్తాడు, ఒకనాడు ఆఫీసర్ 4 రోజులు వచ్చి ఎంక్వైరీ చేయమంటే ఆఫీసర్ వస్తాడు, ఓ నాడు వస్తాడు, ఇట్లా తిరిగిపోతాడు, చూసిపోతాడు, గ్రామ సెక్రటరీకి అప్పచెప్తాడు, ఆమె ఏదో చెప్పింది ఉన్నది రాస్తుంది, పంపిస్తుంది అంతే. ఏమో 26 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇండ్లు ఇస్తామంట చెప్తారు, కానీ 26 తారీఖు రావాలి కదా.